చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. అలాంటి సందర్భాల్లో కూడా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీ స్కోప్ లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు ఏ విధంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? ఇదంతా అబద్ధాల హామీతో వీళ్ళు మనం ఎలా వచ్చారో మనం చూడొచ్చు. వాస్తవానికి మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు ఏమన్నారు, డిసెంబర్ 9న మీరు ఆల్రెడీ ఏమైనా లోన్లు పే చేసి ఉంటే మళ్ళీ రిటర్న్ తీసుకోండి, లోన్ తీసేసుకుంటే 9వ తారీఖు ఒకే ఒక సంతకంతో ఉన్న రుణాలన్నీ కూడా మొట్టమొదటి సంతకం రుణమాఫీ పైన పెడతాను, ఒకే రోజు మొత్తం మాఫీ చేస్తా అన్నారు. మొన్న ఏమన్నాడు, మళ్ళీ కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగ్లలో మనం చూస్తూ ఉన్నాం. మనం మొత్తం కూడా ఈ రుణమాఫీలు మీకు ఇచ్చిన ఈ 6 హామీలు కూడా నేను మొత్తం మనకు అమలు కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. అంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకంటే 6 హామీలు అమలు చేయాల్సిన అవసరం ఎట్లాగూ లేదు. ఎందుకంటే కేంద్రంలో ఎలాగో మనం రాము కాబట్టి 6 పథకాలు ఏవైతే అనుకున్నారో 6 హామీలు ఏవైతే అనుకున్నారో అవి ఎట్లాగో అమలు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ముందే డిక్లేర్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. మెంటల్గా ఏంది ఎట్లాగో మనకి ఇందులో రాము కదా అనే ఉద్దేశంతోనే చెప్పారు. కాకపోతే పేద ప్రజలకు ఏంటంటే కొంచెం ఆశ ఉంటుంది. మనం లోన్లు తీసుకొని ఉన్నాము, ఉచితంగా కొన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి మనకు ఈ పేద దేశంలో మన పేదలం ఉన్నాం కాబట్టి ఈ అవసరాలకు మనకు మేబీ నిజంగా వీళ్ళు ఈ హామీలన్నీ అమలు చేయవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు పొరపాటున ఓటేయడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు ఏదో సాధిస్తారనో ఇప్పటికీ సాధించారనే ఉద్దేశంతో ఏం లేరు. ఆల్రెడీ వితిన్ 2 monthsలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేసింది. రేపటి వచ్చే ఓట్లలో చూడండి మీరు, ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థి గెలవబోతుండు. కన్ఫామ్ ఖచ్చితంగా అంటారు. 100%. 400లలో ఒకటి పార్లమెంట్లలో మన నల్గొండ పార్లమెంట్ ఒకటి ఉంటుంది. కేసీఆర్ పాలన ప్రజలు ఏంటంటే పొయ్యిల మీద ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో పొయ్యిలో పడ్డారు. కాబట్టి దానికంటే ఆయనకు ఆస్కార్ అవార్డు వస్తే ఈయనకి ఇంకే అవార్డు ఇవ్వాలనో తెలియదు రేవంత్ రెడ్డికి. కాబట్టి అబద్ధాల పాలన, అవినీతి పాలన, మోసం చేయడానికి మన కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఒక ఎక్కువ చదివిన క్యాండిడేట్, అబద్ధాలను కూడా నిజంగా చెప్పగలిగే దాంట్లో. కాబట్టి దాంట్లో ఈ యువత రేవంత్ రెడ్డి మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒక కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.